ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకై దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాం. 107వ కీర్తన 19వ వచనము నేను చదువుచున్నానండి, గమనించండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదల నుండి వారిని విడిపించెను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు నీకు నాకు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము, ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. వీరు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశం నుండి వారు అరణ్య మార్గంలో నుండి ప్రయాణం అవుతున్నప్పుడు అక్కడ నుండి వారి యొక్క బంధకాల నుంచి, విరోధుల చేతిలో నుండి, బాధ నుండి, వారు ఇబ్బందుల నుండి, ఇరుకుల నుంచి దేవుడు ఎంతగానో వారికి తోడుగా ఉండి వారిని నడిపించారు. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు యెహోవాకు కృతజ్ఞతగా పాడుచున్నటువంటి కీర్తన ఇది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీకు కష్టం వస్తే ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నావా? నీ భర్తను ఆశ్రయిస్తున్నావా? నీ భార్యను ఆశ్రయిస్తున్నావా? వారు నీ ప్రాణ స్నేహితుల్ని ఆశ్రయిస్తున్నావా? కష్టకాలమందు మనము మనుషుల్ని ఎవరిని ఆశ్రయించినా, ఎవరి సలహాలను మీరు తీసుకున్నా వారు మనల్ని మోసం చేస్తారు. నీవు దేవుని వైపు చూస్తే దేవుడు మనకు విడుదల చేస్తాడు. నీ కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టుము. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క ప్రతి ఇరుకు, ఇబ్బంది, కష్టము, వ్యాధి, బాధ, రోగము, రుగ్మత, మీ దీర్ఘకాలిక వ్యాధులలో ఆయన మీకు తోడు ఉండి ప్రతిదీ ఆయన మీ మొర విని ఆయన ప్రతి ఆపద నుంచి ఆయన విడుదల చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు నాకు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము, ఏ కష్టం వచ్చినా దేవుని వైపు చేతులెత్తి దేవుని ఆశ్రయిద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నాతో కలిసి ఏకీభవించి మీ బాధలను, కష్టాలను దేవునితో చెప్పుకోండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో నా తండ్రి ఎంతమంది అయితే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారో వారి యొక్క ప్రేయర్ రిక్వెస్టులన్నీ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయ్యా. దేవా, మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ మీద మీ యొక్క కనుదృష్టి ఉంచండి అయా. మీ యొక్క ఆత్మచేత అభిషేకించండి. ఈ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే చూస్తున్నారో అయా, ఎంతమైతే విని నా తండ్రి స్వస్థత పొందుకుంటున్నారో నా తండ్రి, నీ వాక్కు ద్వారా నా తండ్రి స్వస్థత రిలీజ్ చేస్తున్నా మా ప్రభువా, స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా ఆయా పరిశుద్ధాత్మదేవ, మీరు నా తండ్రి ఈ వాయిస్ ద్వారా, ఈ సౌండ్ ద్వారా, ఈ యొక్క శబ్దము ద్వారా ఆయా వారి హృదయంలోనికి వెళ్ళి, వారి ఇంటిలోనికి వెళ్ళి నా తండ్రి దేవా, మీరే వెళ్ళి వారిని మీరు స్వస్థపరచుమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆయా దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నాను, సంఘ కాపర్ల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇవాంజలిస్ట్ కోసం ప్రార్థన చేస్తున్నాను అయా. వాక్య పరిచర్య చేసే వారిని ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన పరుల వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అయా మా ప్రపంచము, భారతదేశము అయా, మా పట్టణాలు, మా రాష్ట్రాలు, మా ప్రాంతాలు, మా జిల్లాలు, మా సంఘాలు అయా, మా కుటుంబాల్లో నా తండ్రి నీ యొక్క ఆత్మ చేత అభిషేకించమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. దైవజనులు ఏ ఇరుకు, ఇబ్బందులు, వ్యాధులతో ఉన్నారో వారికి విడుదల దయచేయండి ఆయా. సంఘం యొక్క పోరాటంలో ఉన్నారో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను ఆయా. పాస్టర్ గారు కుటుంబము, వారి పిల్లల మీద నీ యొక్క ఆయుష్ను, దీవెనను మీరు దయచేయమని అడుగుచున్నాను ఆయా. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆయా వ్యాధి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నా తండ్రి సాతాను బంధకాలు, మాంత్రిక శక్తులను, రుద్ర శక్తులను, చేతబడి శక్తులను యేసు నామములో మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను ఆయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. యవనస్తుల భవిష్యత్తును కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయా. వారి భవిష్యత్తును మీ చేతులకు పెడుచున్నారు. అపవాది నా తండ్రి ఆలోచనలు, దుష్ట ఆలోచనలు వారికి రానికుండా దైవపరమైన ఆలోచనలు మీరు ఇవ్వమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం నాయన. ఈ దినమున ఎవరైతే నా తండ్రి బర్త్డేలో నా తండ్రి
బర్త్డే జరుపుకుంటున్నారో నా తండ్రి, వివాహము ఆయా మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారందరినీ మీ సన్నిధానానికి తీసుకొచ్చుచున్నాను. వారందరికీ నా తండ్రి నీ దీవెన, నీ ఆశీర్వాదము కుమ్మరించమని అడుగుచున్నాను. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధానానికి సమర్పించుచున్నాను. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన విని వారి యొక్క పని బాటల్లో వెళ్ళుచుండగా నా తండ్రి నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. సాతాను బంధకాల నుంచి విడుదల, ఆయా శోధల నుంచి విడుదల దయచేయండి. ఆయా వారి యొక్క ప్రయాణంలో, వారి యొక్క పని బాటల్లో నీ కాపుదలను దయచేయమని, నా ప్రార్థన నీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.